ఇక వివరాల్లోకి వెళ్తే దిల్షుక్నగర్లో కరోనా కలకలం రేపింది. పిఎన్టీ కాలనీ పోస్టాఫీస్ రోడ్డు ఎదురు గల్లీలో ఒకే ఇంట్లో 12 మందికి కరోనా లక్షణాలు ఉండటంతో పోలీసులు అధికారులు ఇంటిని చుట్టుముట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నేను పిఎన్టీ కాలనీ ప్రెసిడెంట్ని, లంకా లక్ష్మీనారాయణని. యాక్చువల్లీ మా కాలనీలో గతంలో ఈయన ఢిల్లీకి పోయేసి మస్జిద్ల కోసం దీనికోసం అని పోయిండని చెప్పి తెలిసింది. అయితే గతంలో గవర్నమెంట్ తరఫు నుంచి వీళ్ళను ఎంక్వైరీకి తీసుకెళ్తే ఎటువంటి నెగిటివ్ వచ్చిందని చెప్పారు. పోలీస్ సిబ్బంది అండ్ జిహెచ్ఎంసీ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా వచ్చి చెక్ చేస్తే నా పాజిటివ్ వచ్చిందని చెప్పి తెలిసింది. దానికి సంబంధించిన పోలీస్ అధికారులు మన జిహెచ్ఎంసీ సిబ్బంది అండ్ డాక్టర్స్ వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళను కుటుంబ సభ్యుల ద్వారా 10 మందిని ప్రస్తుతం తీసుకెళ్లారు. మిగిలిన 5 మంది వాళ్ళ ఇంట్లో ఉన్నారు. పెద్దవాళ్ళు కావడం విధంగా వాళ్ళ తల్లిదండ్రులను వేరే వెహికల్లో తీసుకెళ్ళడానికి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దానికోసమని కాలేజెస్లో వాళ్ళకు పోలీసులకు ఉన్నతాధికారులకు సహకరించే విధంగా నేను వీరి వద్ద ఉన్నా. ఇప్పుడు ఈ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? ఇంట్లో టోటల్ 15 మెంబర్స్. 15లో ఇప్పుడు రిపోర్ట్స్ ఎంతమంది వచ్చినాయి? ఒకళ్ళది వచ్చిందండి. అతని పేరు అబ్దుల్ కలీం. నా పేరు జగన్. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో హెల్త్ అసిస్టెంట్గా చేస్తున్నాను. మాకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది నిజాముద్దీన్ వెళ్ళిన వాళ్ళది. అయితే మేము వెరిఫికేషన్ చేశాము. అయితే ఇక్కడ అబ్దుల్ కలీం అనే ఇతనికి మేము వచ్చి చూస్తే ఫస్ట్ పంపించాము. మేము గాంధీకి పంపిస్తే నెగిటివ్ అని వచ్చింది అనేసి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని డిపార్ట్మెంట్లు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కలిసి మళ్ళీ ఒకసారి పంపిస్తే ఇప్పుడు పాజిటివ్ అని వచ్చింది. అయితే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇప్పుడు ఒక 10 మెంబర్స్ని రాజేందర్ నగర్కి, ఒక 3 మెంబర్స్ని గాంధీకి పంపించడం జరుగుతుంది.